తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి యొక్క విద్యార్థులకు విశేషమైన జయం దక్కుతుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. ఆ సమయంలో మీరు మీ యొక్క ఈ ప్రయత్నాన్ని వృధా చేసుకోకుండా దాన్ని సాధ్యం చేసుకునేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. కొత్త కోర్సుల్లో చేరడానికి కానీ, కొత్త విద్యను అభ్యసించడానికి కానీ, విదేశాల కోసము ఏదైనా అప్లికేషన్ పెట్టడానికి కానీ, ఎంక్వైరీకి కానీ ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులు ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కానీ, లేదా మీరు ఉన్న ప్రదేశం నుంచి మరి ఒక ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. మరొక విశేషం ఏంటంటే ఆగిపోయిన ఏరియర్స్ అంటే పాత బకాయిలు సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు కొంతమందికి కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశము, మీ పై అధికారులు ఆ పని మీకు అప్పగించే అవకాశము ఇక్కడ గోచరిస్తోంది. దీన్ని మీరు నిరాకరించకండి. మీరు ఈరోజు తీసుకున్న ఈ పనిని అంటే మీరు చేపట్టే ఈ బాధ్యత యొక్క ఫలితము ఉత్తరోత్తర భవిష్యత్తులో మీకు మంచి పేరుని తెచ్చిపెట్టడంతో పాటు మీ కేడర్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాంటి అవకాశం వస్తే కనుక ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులైనా నిరాకరించకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మరి ఒక విశేషము, మీ యొక్క సీనియర్ అధికారులు మీ యొక్క పనితనానికి గుర్తింపుగా మీకు ఏదైనా ఒక శుభవార్త చెప్పడం కానీ, ఏదైనా ఒక పదవిని స్పెషల్గా మీకు ఇచ్చే అవకాశము ఇక్కడ ఎక్కువగా గోచరిస్తోంది. తదుపరి ఆర్థిక విషయం చూసినట్టయితే కనుక గతంలో కన్నా ఈ వారము మీకు ఆర్థిక వృద్ధి కనబడుతోంది. రుణాలు తీర్చుకునే అవకాశంతో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి, రావలసిన సొమ్ము ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అది తిరిగి మీ చేతికి ఈ వారంలో అందే అవకాశము ఇక్కడ సూచనప్రాయంగా కనబడుతోంది. అయితే ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, లేదా అంటే సేవింగ్స్ పరంగా కానీ విదేశాలతో టైఅప్ పెట్టుకుని అక్కడ నుంచి ఏదైనా వ్యాపార నిమిత్తం కావచ్చు, లేదా అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లాంగ్ టర్మ్లో మీరు ప్లాన్ చేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వ్యాపార విస్తరణకు కానీ, వ్యాపార యొక్క పేరు మార్చుకోవడానికి కానీ, లేదా కొత్తగా వ్యాపారంలోకి రావాల్సిన వాళ్ళు రావడానికి కానీ ఈ వారము అత్యంత అనుకూలమైన వారము. దీన్ని వృధా చేసుకోకుండా ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే చేసుకోవాల్సింది. అయితే కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశము ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. ఇక్కడ సూచనప్రాయంగా చెప్పదగినది ఏంటంటే, మీరు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటప్పుడు ట్రాన్స్పరెన్సీగా వ్యవహరించండి. అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇద్దరు ఒక ఈ పద్ధతి అనుకుని ఒకరికొకరు ట్రాన్స్పరెంట్గా ఉండి, అంటే ఏదైనా విషయాన్ని సీక్రెట్ మెయింటైన్ చేయకుండా భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు చదువుకుని చేసినట్టయితే కనుక ఉత్తరోత్తర నష్టాలు రాకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే దాంపత్య జీవితము సంతృప్తికరంగాను సంతోషంగాను ఉండబోతోంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక అవి సమసిపోయి కుటుంబంలో అన్యోన్య వాతావరణం కనబడుతోంది. క్షేత్ర దర్శనం కనబడుతోంది. దీంతో పాటుగా భూమి కానీ ఇల్లు కానీ కొనుక్కునే అవకాశాలు ఇక్కడ సూక్ష్మంగా గోచరిస్తున్నాయి. అలాంటి ఆలోచనలు ఉంటే ఈ వారంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు. దీంతోపాటు కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారి యొక్క అనారోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ ఏ ప్రయత్నాలైనా చేస్తున్నట్టుగా ఈ వారంలో ఉన్నట్టయితే ఈ దానికి తగ్గ ప్రయత్నాలు కానీ, లేదంటే దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ఈ సమయంలో కనుక మీరు చేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచనలు, భూ సంబంధిత లావాదేవీలు ఏమైనా కోర్టు పరంగా మీరు ఇరుక్కున్నా కానీ, లేదా ఇంకా ప్రొలాంగ్ అవుతున్నా కానీ దానికి తగ్గ పరిహారము భూ సమేత లక్ష్మీ నారసింహస్వామి వారి స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతోంది. దీనితో పాటు గోచార రీత్యా ఈ రాశిలో ఉండే అందరికీ ఈ వారంలో వచ్చే బుధవారం రోజు, శనివారం రోజు
లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని భూమికి సంబంధించిన లేదా గృహానికి సంబంధించిన లేదా ఆగిపోయిన పనులు ఏవైనా ఉండిపోయినట్టయితే కనుక మీ సంకల్పం చెప్పుకొని ఆ ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఇక్కడ కనబడుతోంది. నమస్తే.